ఆటలో అవుట్ అయ్యి నేను అవుట్ కాలేదని తొండికేసే పిల్లాడున్నాడో సేమ్ టు సేమ్ ఇప్పుడు దొరుకుతుంది. వాళ్ళ మమతా బెనర్జీ గారు కూడా ఇంతటి సుదీర్ఘ నేపథ్యం, ఇన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర, ఇంతటి పాలనా అనుభవం, ఇన్ని ఎన్నికలు, గెలుపులు, ఓటములు ఇన్ని చూసిన తర్వాత కూడా ఆ రాష్ట్రం ఏదో తన గుత్తాధిపత్యం అన్నట్టుగా, తాను మాత్రం శాశ్వతంగా పాలించడానికి పెట్టి పుట్టాను అన్నట్టుగా ఇవాళ ఓటమి చెందిన తర్వాత గెలవటం ఎంత సహజ ప్రక్రియ, ఓటమి కూడా అంతే సహజ ప్రక్రియ అనేది రియలైజ్ కాక, నేను ఓడలేదు, నేను 100 సీట్లు నేనే అదనంగా నెగ్గున్నా, నా గెలుపుని దొంగిలించారు, నేను రాజీనామా చేయరు, రేపు మీరే వెళ్ళి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు నిర్వహించగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఒకసారి ఓటు ద్వారా తిరస్కరించబడిన తర్వాత మీరు గౌరవప్రదమైన నిష్క్రమణ కాకుంటే బలవంతంగా నిష్క్రమింపజేస్తుంది రాజ్యాంగం. మొదటిది గౌరవప్రదంగా ఉంటది, రెండోది అవమానకరంగా ఉంటది. స్వతంత్రం సిద్ధించిన తర్వాత ప్రతి రాష్ట్రంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినాయి. ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఒక పాలకుడు వచ్చాడు, ఓడిన ప్రతిసారి ఒక పాలకుడు గౌరవప్రదంగా నిష్క్రమించాడు. కానీ మొట్టమొదటిసారిగా ఓడిన తర్వాత నేను రాజీనామా చెయ్యను అని మొండికేస్తున్న ఏకైక పాలకురాలుగా మమతా బెనర్జీ గారు సహజంగా మంచికి ట్రెండ్ సెట్టర్లు కనిపిస్తారు. కానీ ఈ విధమైన సాంప్రదాయాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఒక రకంగా భారతదేశపు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తా ఉన్నారు.